అందరికీ స్వాగతం. రాయలసీమ సాంస్కృతికోద్యమంలో భాగంగా 2014 రాష్ట్ర విభజన ముందు తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పుకొచ్చాయి. 2005లో వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం అని చెప్పి మా గ్రామంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికి 20 ఏళ్ళు వచ్చే సంవత్సరానికి ఆ సంస్థ తరఫున వేమన స్టడీ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి దాని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ రాయలసీమ పని చేస్తున్నప్పటికీ వేమన ద్వారా రాయలసీమ కోసం ప్రత్యేకంగా మనం సాంస్కృతికోద్యమంలో భాగంగా పనిచేయాలనే ఉద్దేశంతో 2016లో రాయలసీమ కల్చరల్ ఫోరం అని చెప్పి రాయలసీమ సాంస్కృతిక వేదిక అని చెప్పి మిత్రులతో ఏర్పాటు చేశాం. పప్పూరు రామాచార్య జయంతిని ఆర్ట్స్ కాలేజీలో 2016లో స్టార్ట్ చేశాం. సాధన పత్రిక మీద పనిచేసినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో రాయలసీమ సాహిత్యంతో వెలుగులోకి వచ్చింది. ఆ పప్పూరు రామాచార్యుని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. రాయలసీమ ఆత్మగౌరవ దినం అని చెప్పి రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 2016లోనే దాదాపు 70 చోట్ల ఆ నామకరణ దినోత్సవాన్ని చేశాం. పప్పూరు రామాచార్య జయంతిని 24 చోట్ల చేశాం. చికాగో నుంచి కదిరి వరకు అన్ని చోట్ల చేశాం. అదేవిధంగా రాయలసీమ హక్కుల దినోత్సవంగా శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా చేయాలని చెప్పి హక్కుల దినోత్సవం ఆత్మగౌరవ దినోత్సవం అని చెప్పి 2016 నుంచి మొదలు పెట్టాం. నిజానికి సాంస్కృతికోద్యమం ముందుంటుందా ప్రజా ఉద్యమం ముందుంటా అనేది ఒక పెద్ద చర్చ. తెలంగాణలో చూసినప్పుడు సాంస్కృతికోద్యమమే బలమైన కేంద్రంగా ఉండి ఉద్యమాన్ని నటించి ప్రజల్లో చైతన్యవంతం చేసుకుంటూ వచ్చింది. కవులు కళాకారులు ముందెళ్తుంటారు. వాళ్ళు గత 10 ఏళ్ళుగా అనేక ప్రయత్నం చేసింటారు. ఆ తర్వాత దాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులు, ఉద్యమకారులు. రాయలసీమలో డిఫరెంట్ ఏంటంటే అనేక మంది ఉద్యమకారులు, రైతులు, సంఘాలు అంతా కూడా పనిచేస్తుంటారు. కవులు రచయితలు కొంత వెనుకబడి ఉంటాం. మనం వెనుకబడడం అంటే అంత వేగంగా అందుకోవాలి. ఇది 83 రమణారెడ్డి గారు రాయలసీమ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సమస్య మనకు ఉంది. అప్పుడు కూడా కవులు వీళ్ళంతా కూడా వెనుకున్నారు. అంటే సామాజిక ఉద్యమంలో మిళితమై పనిచేసేటువంటి కల్చర్, ఆ యాటిట్యూడ్, పాట, నాటకం ఇలాంటి ప్రక్రియలో మనం వెనుకబడి ఉండడం అనేక కారణాల నుంచి మనం సాంప్రదాయబద్ధమైన సాహిత్యంలోనే ఉండిపోవడానికి ఉన్నాయి. కానీ మనం 100 ఏళ్ల సాహిత్య చరిత్రను చూస్తే రాయలసీమలో అనేకమైనటువంటి అభ్యుదయ కోణాలు వెలుగులోకి రాలేదు. అదే పనిగా సమైక్యాంధ్ర స్ఫూర్తితో లేదా విశాలాంధ్ర స్ఫూర్తితో రాయలసీమ కోసం మాట్లాడేది ఎవరైనా ఈ 100 ఏళ్లలో వాళ్ళు అతుకుపోయి పాతుకుపోయి ఉంటారు. వాళ్ళు ఎవరు పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిజానికి వాళ్ళ రచనలు కూడా పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అతి కష్టమైన జీవితాలను త్యాగం చేసి పప్పూరు రామాచార్య లాంటి వాళ్ళు ఒక 50 సంవత్సరాల పాటు సాధన లాంటి పత్రిక నడిపి ఈ ప్రాంత జీవితాన్ని రికార్డ్ చేయడంతో కనీసం ఏ పుస్తకాలు వచ్చినా ఎవరు రాయలసీమ గురించి మాట్లాడారు, రాయలసీమ ప్రాంతంలో ఏం జరిగిందనే చరిత్ర మనకు బయటకు రాగలుగుతుంది. ఆ ఒక్క పత్రిక రాగలుగుతే రాయలసీమ చరిత్ర లేదు. 1947కు ముందు 60 పత్రికలు రాయలసీమలో దొరుకుతున్నది ఒకే ఒక పత్రిక, సాధన పత్రిక. మిగతా పత్రికలు 60 పత్రికలు కనబడుతుంది. యక్షిణి అని చెప్పి మనకి సత్యదూత అని చెప్పి బళ్ళారిలో 1930 ఆ ప్రాంతాల పత్రిక స్టార్ట్ అయినప్పటికీ ఆ పత్రిక ఒకటి కూడా దొరకడం లేదు. అవి ఎందుకు దొరకలేదు అనేది ఒక పెద్ద రాజకీయ కారణాలు ఉన్నాయి. అవి ఎందుకు దొరకలేదు కూడా ఆ కుట్రలు, కుతంత్రాలు అవన్నీ కూడా తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాయలసీమ సాంస్కృతిక వేదిక ఉద్దేశం రాయలసీమ ప్రాంతంలో కల్చరల్ స్పృహను తీసుకురావాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఎలివేషన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేశాం. మేము ఉద్యమంలో పనిచేయడం ఒక కీలకమైన పని, అదేవిధంగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పనిచేయడం రెండవ పని. మొదటగా మేము నీళ్ల కవి సమ్మేళనం, నీళ్లను టాపిక్ గా పెట్టుకుని పెనుగొండలో 2017లో దాదాపు 47 మంది కవులతో పెనుగొండలో మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. పుట్టపర్తి కేంద్రంగా అక్కడ పెనుగొండలో ఈశ్వరయ్య గారి సహకారం, మిత్రుల సహకారంతో పుట్టపర్తి కేంద్రంగా 2018లో 92 మంది కవులతో లోచర్ల శ్రీనివాస్ రెడ్డి గారి వేదికలో వారి సహకారంతో అక్కడ మేము పుట్టపర్తిలో 92 మంది కవులతో చేశాం. తర్వాత కదిరి కేంద్రంగా 60 మంది కవులతో 2019లో చేశాం. తర్వాత కరోనా రావడంతో రాయలసీమ సాంస్కృతిక కవి సమ్మేళనం 112 మందితో జూమ్ యాప్లో చేశాం 2020లో. ఆ తర్వాత 2020లోనే రాయలసీమ పాటల పోటీలు అని చెప్పి ఏర్పాటు చేసి 101 పాటలు రాయించి అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం 10,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ కథల పోటీ సింగరేణి నారాయణ గారి పేరుతో 2021లో ఏర్పాటు చేసి 75 కథలు రాపించి వాటికి 10,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5వ రాయలసీమ కవి సమ్మేళనాన్ని అంతర్జాలంలో రాయలసీమ జీవ వైవిధ్యం అనేటువంటి అంశంతో దాదాపు అందులో 83 మంది కవులు పాల్గొన్నారు. అదేవిధంగా వికేంద్రీకరణ నేపథ్యంగా 2021లో 30 మంది కవులతోటి జూమ్ అంతర్జాలం చేయడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ పద్య పోటీలు అని చెప్పి ఏర్పాటు చేసి ఆశావాది ప్రకాష్ రావు గారికి స్మారకంగా ఈ పద్య పోటీలు ఏర్పాటు చేసి దాదాపు 100 పద్యాలు, ఒక్కొక్కరు 5 పద్యాలు చెప్పిన 500 పద్యాలు రాయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు 500 పద్యాలు రాయలసీమ జీవితం ఆధారంగా పద్య సాహిత్యం కూడా వెలుగులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ విభిన్న వర్గాల అస్తిత్వం, అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అస్తిత్వం కోసం వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక అంతర్జాలంలో 51 మంది కవులతో 2022లో ఏర్పాటు చేశాం. 2023లో గత సంవత్సరం రాయలసీమ చిత్రలేఖన పోటీ అని చెప్పి మన తిమ్మాపురం బాలకృష్ణ గారి స్మారకంగా ఏర్పాటు చేసి 10,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరిగింది. బయట ఉన్నటువంటి 140 చిత్రాలు అదంతా కూడా పిల్లలు రాయలసీమ ప్రభుత్వం తీసిన చిత్రాలన్నీ కూడా అది తీసుకొచ్చాం. అదేవిధంగా కవి సమ్మేళనం కూడా లాస్ట్ టైం రాయలసీమ కీలక సమస్యలు అని చెప్పి గత సంవత్సరం 50 మందితో ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరం
ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి స్మారకంగా నాటకాల పోటీ రాయలసీమ ప్రాంతంలో పాట నాటికను వెలుగులో తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేసి ఈ నెల 22 వరకు టైం ఉంది. దాదాపు ఇప్పటికే 20-30 నాటికలు వచ్చాయి రాయలసీమ జీవితం ఆధారంగా. దానికి 15,000 రూపాయలు బహుమతులు ఇస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనం మెట్టుపల్లి ఉంటారు. ఆనాడు రాయలసీమ ఉద్యమంలో 83లో రమణారెడ్డి గారు వాళ్ళందరూ చేస్తున్నటువంటి సర్పంచ్ ఆయన సపోర్ట్గా ఉన్నారు, గ్రామ సర్పంచ్గా ఉన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి వ్యక్తి. గ్రామం అభివృద్ధి జరగాలి, 80లో ఉన్నటువంటి తరం వాళ్ళు ఆలోచనతో ముందుకు పోయినటువంటి వాళ్ళు. సహకార బ్యాంక్ దానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. వారి కొడుకు మెట్టుపల్లి జయదేవరెడ్డి గారు అని చెప్పి చికాగోలో ఉంటారు. చికాగో సాహితీ మిత్రులను ఒక సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరు వినా సరే అక్కడ ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, మాలాటోళ్ళు అమెరికాకు ఆహ్వానించడం, ఇవన్నీ జయదేవరెడ్డి మరియు తిమ్మాపురం ప్రకాష్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తుంటారు. చికాగో సాహిత్య మిత్రులతో అనేక కార్యక్రమాలు రాయలసీమ ప్రభుత్వం ఇక్కడ మనం పిలిపిస్తే అక్కడ చికాగోలో కార్యక్రమం జరుగుతుంది. కుప్పూరు రామాచార్య జయంతి కానీ శ్రీబాబు ఒప్పందం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారు చిత్తూరు కేంద్రంగా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన పనిచేస్తూ వచ్చారు. అడ్వకేటు, పేదల అడ్వకేటు, గంజి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. గొప్ప అడ్వకేట్గా పేరున్నటువంటి వ్యక్తి. కేసుల్లో కూడా ఉన్నారు ఆయన. విప్లవకారుల మధ్య ఐక్యత కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి చిత్తూరు కేంద్రంగా ఉంటారు. వారి కొడుకు తిమ్మాపురం ప్రకాష్ రెడ్డి అని చెప్పి ఆయన కూడా చికాగోలో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమాలని అక్కడ కోఆర్డినేట్ చేస్తుంటారు. రాయలసీమ ఉద్యమాలను కూడా సమన్వయం చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 90,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు ఈ 90,000 కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి ఖచ్చితంగా ఇది చేయండి. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రముఖులనే ఒక టాపిక్గా మేము తీసుకున్నాం. ఎంతో మంది రాయలసీమ ప్రముఖులు వెలుగులోకి రాని వారు. నిజానికి బయట ప్రాంతాల్లో పొందిన అవార్డులు వాళ్ళతో పోలిస్తే ఈ ప్రాంతంలో పడేటువంటి శ్రమ అంతా ఇంతే కాదు. మీరు శాంతినారాయణ సార్ కానీ, బండినారాయణ సార్ కానీ, సింగమణి నారాయణ సార్ కానీ జీవితాన్ని అత్యద్భుతంగా మీరు ఇక్కడే పక్కన బల్లారు ఉన్నటువంటి జోలరాజ్ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎంతో మంది రచయితలు మీరు తీసుకుంటే చాలా గొప్ప స్థాయిలో చేస్తూ ఉంటారు. కానీ వ్యవహారాల్లో మనం నెగ్గకు రాలేం కాబట్టి మన అదృష్టం కొద్ది ఈ మధ్యకాలంలో కొంత ఎలివేషన్ మనకు వస్తూ ఉంది. ఇట్లా ఎంతో మంది రచయితలు, కవులు, కళాకారులు గత 1000 ఏళ్లలో ఈ రాయలసీమ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని మొత్తం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 300-400 మందిని ఐడెంటిఫై చేసాము మేము. కానీ ఇది వ్యాసంగానో లేకపోతే ఇంకో రకంగా రాయడం సులభమవుతుంది. కానీ కవిత్వంలోకి ఒదిగించడం చాలా కష్టమైనటువంటి పని. నిజానికి మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఆరితేరిన కవులు రాదు. ఇప్పుడిప్పుడు వర్తమాన కవులు, కొంత మా పట్ల ఆపేక్ష ఉన్న వాళ్ళు, మా మీద గౌరవం ఉన్న వాళ్ళు, ఉద్యమం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు వస్తారు. వీళ్ళందరితో ఈ కవిత్వం రాయడం అంటే చాలా కష్టం. ఇది అయినప్పటికీ పట్టుబట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అది సక్సెస్ అవుతామా, దాంట్లో శిల్పం ఉందా, ఎత్తుగడ ఉందా, భాష ఉందా, ఇవన్నీ అనవసరం. కవిత్వం రాయాలని చెప్పి రాపించేటువంటి ప్రయత్నం చేశాం. ఉద్యమంలో పోయే సాహిత్యానికి ఈ కొలతలు ఏముండవు. ఉద్యమం యొక్క ఆర్తి వినిపించడమే కాబట్టి రాయలసీమ పద్య కవిత్వాన్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పిలిపించి వాళ్ళ మీద కోయిలు రాయించాం. మీరు క్రీస్తుపురం 1వ శతాబ్దం కొండకుందాచార్యులు మొదలుకొని 3 భాగాలుగా ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం వరకు దాదాపు 140 మంది కవులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు రాయలసీమ వికాసం కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ గుర్తించి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరినీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం మేము. ఇందులో భాగంగా రాయలసీమ ప్రముఖులు ఇప్పుడు 140 మంది వచ్చే ఇంకొకసారి మేము ఇంకొక 140 మంది మొత్తం 300 మందిని ఈ ప్రాజెక్ట్ ద్వారా క్లియర్ చేయబోతున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము రాబోయే రోజుల్లో దీర్ఘ కవితల పోటీ వచ్చే సంవత్సరం మేము అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ప్రసిద్ధ స్థలాలు, ఇప్పుడు ప్రముఖ వ్యక్తుల గురించి పెట్టాం. ప్రసిద్ధ స్థలాల గురించి ఒక 200 మంది కవుల్ని వచ్చే ఇయర్ 2009వ కవి సమ్మేళనానికి మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. మొత్తం ఇప్పటికీ ఈ ఉద్యమంలో భాగంగా ఈ ప్రవాహంలో ఇప్పటికీ 850 కవితలు వ్యక్తులు పిలిపించి వాళ్ళతో కవితలు చదివించి ఇవన్నీ మళ్ళీ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, సామాజిక మాధ్యమాల్లో ఉద్యమకారులకు అందించేటువంటి ప్రయత్నించాం. బహుశా ఇంత తక్కువ సమయంలో ఒక 850 కవితలు వచ్చే సంవత్సరానికి 1000 కవితలు. ఈ 1000 కవితలతో సమగ్రంగా రాయలసీమ సమగ్ర కవి సంకలనం అని చెప్పి 1000 కవితలు పుస్తకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం కవిత్వం వరకు ఆగిపోకుండా రాయలసీమ ఉపన్యాసాలు అని చెప్పి కరోనా టైంలో 50 ఉపన్యాసాలు కూడా మేము ఇప్పించాం. సంక్రాంతి వస్తే చాలు మన ముగ్గులేదంటే భయం, రాయలసీమ వస్తే ఎవరైనా ఏమని అనుకుంటారు భయం. గత 2016 నుంచి రాయలసీమ ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళు బహుమతులు ఇచ్చుకుంటూ, డబ్బులు ఇచ్చుకుంటూ రాయలసీమ సామాజిక స్పృహ ఇంట్లో రావాలి, కుటుంబంలో రావాలి, స్త్రీలలో రావాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయాణంలో భాగంగా మాకు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో కుతంత్రాలు అవన్నీ ఎదుర్కోబోతున్నాం. మేము అన్నిటికీ తెగించే ఈ నిర్ణయాన్ని బట్టి మేము పనిచేస్తున్నాం. కాబట్టి వచ్చే రోజుల్లో మాకు ఈ ఉద్యోగం మమ్మల్ని కాపాడడానికి గవర్నమెంట్ ముందుకు పోతున్నాం. మాదే పెద్ద యూనిట్, పెద్ద వ్యవస్థ కాదు. జస్ట్ మేమంతా ఒక 5 మంది సాదాసీదా వ్యక్తులు. నేను, రవికుమారు, నిర్మలా గారు, టీచర్ ఆమె, వాసంతి గారు చెన్నైలో ఉంటారు. మేమంతా చాలా చిన్న జనం, మాకు పెద్ద సంఘాలు. మేము ఎవరితో డబ్బులు తీసుకోని బయట కేవలం మా దగ్గర ఉన్న డబ్బులతో మేము చేస్తాం. ఎవరైనా వచ్చి ఇస్తే కానీ ఆహ్వాన సంఘాలు వేసి అట్లా చేయము. ఎవరైనా విజయభాస్ రెడ్డి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు ముందుకు తీసుకుంటే మేము ప్రయత్నం చేస్తాను. మీరంతా కూడా భవిష్యత్తులో ఈ ఉద్యమాలకు సంబంధించి
ఖచ్చితంగా రాయలసీమకు సంబంధించిన స్పృహతోటి మీ రచనల్లో పనిచేయడం. వచ్చే రోజుల్లో మన గురించి ఏం రాశాడనే చర్చ భవిష్యత్తులో స్టార్ట్ అవుతుంది. అస్తిత్వ స్పృహ వస్తుంది భవిష్యత్తులో. ఏదో ప్రపంచం గురించి వాటి గురించి రాసే బదులు మన గురించి, మన ప్రేమ గురించి, మన జీవితం గురించి, మన ప్రాంతం గురించి ఏం రాశారనేటువంటి చర్చ వస్తుంది. మేము ఒక డిఫరెంట్ పద్ధతి ఏంటంటే, మా పద్ధతి ఈ కవి సమ్మేళనంలో మొదట గంట సేపు రాయలసీమ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు, ఉద్యమ సంఘాలు వీళ్ళంతా చాలా మంది రావాల్సి ఉంది, వస్తారు. కొంత ఈరోజు ఆలస్యమైంది. వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళతో, వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళతో ఒక అరగంట గంట సేపు మాట్లాడించి, ఇక్కడ అతిథులు, కీలక అతిథులు అట్లా కాకుండా ఉద్యమ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యక్తులు, రాయలసీమ స్పృహతో పనిచేసేటువంటి రచయితలు, పైన ఒక సంఘం, కింద ఒక సంఘం, మధ్యలో ఒక సంఘం అట్లా కాకుండా ఒక స్ట్రైట్ లైన్ రాయలసీమ పట్ల ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉన్న వాళ్ళని వేదిక మీద పిలిపించి మేము వాళ్ళు గౌరవించడం, ఉద్యమ స్ఫూర్తితో మేము చేస్తూ ఉంటాం. ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఏదో సందర్భంలో రాయలసీమ కోసం ఏదో రకంగా నిలబడేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పెద్దలందరూ కూడా, మిగతా వాళ్ళు కవులు కూడా ఉన్నారు, వీళ్ళు కవులు తర్వాత కవితలు చదువుతారు. ఈ సందర్భంగా మన పెద్దలందరూ కూడా చాలా సంక్షిప్తంగా, ఇదంతా కూడా 40 నిమిషాలు 50 నిమిషాల కార్యక్రమం కాబట్టి చాలా సంక్షిప్తంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. అంతకంటే ముందు మన జలస్వప్నం కవి శ్రీయుతులు రాజా మన మల్లె నరసింహమూర్తి సార్ గారు ఇటీవలే పుస్తకం తీసుకొచ్చారు. నీళ్ళకు సంబంధించి నీళ్ళనే కవిత్వంగా చిత్రించి ఆ పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ వేదిక మీద ఆవిష్కరించడం సమంజసంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. మాతితమ్ములు అనేటువంటి కవితల సంఘం రాశారు. మంచి ఆర్ద్రత ఉన్నటువంటి కవి, ఉపాధ్యాయులు, లెక్చరర్గా పనిచేశారు. పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు. వారు కవిత్వం ముఖ్యంగా యువతరం మనంతా కూడా చదవాలి. నీళ్లు ఆధారంగా ప్రాంతానికి ఏం అవసరమో ఆ కవిత్వం ఉంటారు. అదేవిధంగా ఇది ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక వ్యక్తి ప్రేమ్చంద్ గారిని, జూబుల ప్రేమ్చంద్ గారిని ఒక వేదిక కూడా మేము ఏర్పాటు చేశాం. చాలా గొప్ప వ్యక్తి. రాయలసీమ ఉద్యమంలో 83లో నిలబడి, అప్పుడు 83లో రాయలసీమ పార్టీ తరఫున పోటీ చేస్తే కదిలో శ్రీధర్ గారు ఇక్కడ సికింద్రాబాద్ పోటీ చేస్తే ఆయన ముందు ఉద్యమంలో నడిచాడు. గొప్ప వ్యక్తి, ఆర్ద్రతున్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల పట్ల ఆపేక్షినటువంటి వ్యక్తి. నిజానికి రమణారెడ్డి గారు ఉపన్యాసాలు పెడితే ఆ రోజు నిచ్చెనబెట్టి వాళ్ళకి పుస్తకాలు రాశారు. ఆయన హైదరాబాద్కి వెళ్తూ నాకు ఆయన పుస్తకాలు 300 పుస్తకాలు, విద్వాన్ విశ్వం రాసినటువంటి పెన్నెట్టి పాట 300 పుస్తకాలు, అదేవిధంగా ఒకనాడు 300 పుస్తకాలు, దాదాపు 1000 పుస్తకాలు నాకు డొనేట్ చేసి, ఇవి నువ్వు ఎవరికి ఇస్తావు, నువ్వు అనుభవించి పంపించేయని చెప్పి ఆయన పంపించారు. గత సంవత్సరం నేను ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా నిచ్చెనబెట్టి లోలకం జూబుల ప్రేమచంద్ గారి పుస్తకం, సార్ పుస్తకం, మల్లె నరసింహమూర్తి గారి పుస్తకం నాకు అది కావాలి. అదేవిధంగా విద్వాన్ విశ్వం రాసినటువంటి ఒకనాడు పుస్తకం, నేను రాసినటువంటి ఆలోచన పుస్తకం, ఇవన్నీ కూడా కవులకు ఒక ప్యాకెట్ గా ఇవ్వడం. అదేవిధంగా సన్మాన పత్రం, శాలువ, జ్ఞాపిక, వేమన చిత్రపటం, ఇవన్నీ కలిపి వచ్చిన కవులందరికీ భోజనం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకి ఆర్థికంగా వ్యయం మోసినటువంటి మిత్రులు జయదేవ్ రెడ్డి గారికి మరియు తిమ్మాపురం ప్రకాష్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు, వాళ్ళ గురువుల పేరుతో ఇచ్చినటువంటి బాలకృష్ణారెడ్డి గారు తిమ్మాపురం, అదేవిధంగా మెట్టుపల్లి జయదేవ్ రెడ్డి గారు, వాళ్ళకు కూడా ఈ మన స్మారకంగా వాళ్ళు ఎంతో సేవ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్దాం. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక స్ఫూర్తితో పనిచేసినటువంటి వాళ్ళు కోలిగుంట కేంద్రంగా ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, వారికి స్మారకంగా మనందరూ నివాళి అర్పిస్తున్నాం.